కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన స్వయంవర్ మెన్స్ వేర్ షోరూమ్ ను కాకినాడ ఎంపీ వంగ గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ తమ షోరూంలో అన్ని రకముల పార్టీలకు, వివాహాది శుభకార్యములకు అవసరమైన మగవారి డ్రెస్సులు అందుబాటులో తేవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొలి షోరూం పెట్టడం జరిగిందన్నారు. ఇండియాలో ఇప్పటి వరకు 84 షోరూంలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ఈ షోరూం నిర్వాహకులు పులపర్తి మహేష్, దాసరి హిమబిందు తదితరులు పాల్గొన్నారు. మంచి ఫెసిలిటీస్ కూడా రావడం జరిగింది. స్వయంవర్ అని ఓన్లీ మ్యారేజ్ కలెక్షన్, ఫంక్షన్ కలెక్షన్స్ ఉంటాయి. మహేష్ గారు, స్వామి గారు ఇద్దరు కూడా ఈ ఫీల్డ్లో ముఖ్యంగా ఈ యొక్క క్లాత్ బిజినెస్లో పూర్వీకుల నుంచి కూడా ఇదే బిజినెస్ ఉన్నారు కనుక విజయవాడ కానీ, వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ ఇతరత్ర ప్రాంతానికి వెళ్ళే అవసరం లేకుండా ఫంక్షన్స్కి, ముఖ్యంగా మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ కూడా ఇక్కడ ఫంక్షన్ మెటీరియల్ ఇలాగా అరేంజ్ జరిగింది. ఒక రకంగా ఇది కాకినాడ పట్టణాలకి మంచి ఫెసిలిటీస్ మహేష్ గారు, స్వామి గారు తప్పకుండా కాకినాడ పట్టణ అందరూ కూడా ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవాలి, ఎంకరేజ్ చేయడం ముఖ్యంగా. దీన్ని మీరు ఎవరు కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళే పని లేదు. మన కాకినాడలోనే ఇక్కడే మనం షాపింగ్ చేసుకునే అవకాశాన్ని కలిగించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవాలి. మనసు కాకినాడ పట్టణంలో ఈ వస్త్ర ప్రపంచంలో మరొక మంచి షోరూమ్ వచ్చింది. స్వామి గారు, మహేష్ గారు ఇద్దరు కలిసి ఒక మంచి అవకాశాన్ని కాకినాడ ప్రజాశాలి మనందరికీ తెలుసు. ఫంక్షన్స్ అన్నీ కూడా అందరిగా చేసుకుంటున్నారు. సందడిగా చేసుకోవడం మాట్లాడటం, డ్రెస్ చాలా బాగుంది. ఇది కూడా ఫ్యాషన్ అన్ని రకాలుగా కూడా వాళ్ళు గ్రాండ్గా చేసుకోవాలని అనుకుంటున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వయసుతో సంబంధం లేకుండా అది చాలా బాగా అలవాటైంది. అయితే ఇప్పుడు మన హైదరాబాద్ కానీ, లేకపోతే చెన్నై కానీ ఇట్లా మంచి మంచి కలెక్షన్స్ కావాలంటే బయటకు వెళ్ళాలి. అలా కాకుండా స్వయంగా ఎక్స్క్లూజివ్గా మెన్కి, పార్టీ వేర్కి చాలా ఉపయోగపడే విధంగా మన కాకినాడ 2 టౌన్ దగ్గరలో మనకి ఏర్పాటు చేశాము. షోరూమ్ని గౌరవ శాసనసభ చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్సీ గారు, మన దీప్తి గారు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. లేకుండా స్వయంవర్ని సందర్శించాలని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. ఇది బాగా గ్రాండ్ సక్సెస్ కావాలి. నెక్స్ట్ ఇంకో మంచి షో. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన తెదేపా ఉమ్మడి అభ్యర్థిగా పంతం నానాజీ. పవన్ కళ్యాణ్, చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గెలిచి గిఫ్ట్గా అందిస్తానన్న నానాజీ. పెద్దాపురం నియోజకవర్గం జనసేన టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. తమ అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నమ్మకాన్ని నిలబెట్టి మూడోసారి విజయ బావుట ఎగరవేస్తానన్న ఎమ్మెల్యే రాజప్ప. జగ్గంపేట నియోజకవర్గ జనసేన టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ ప్రకటనపై జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అసంతృప్తి. రబ్బరు చెప్పులు వేసుకునే సామాన్యులు ఎవరికైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆలోచన ఉంటే మానుకోవాలని హితవు పలికిన పాటంశెట్టి సూర్యచంద్ర. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.